అమ్మాయి పెళ్ళి శిల్పకళారామంలో చేశారు. చేసినప్పుడు ఆ అప్పగింతల కార్యక్రమం అయిపోయాక మీరు ఆ చెట్ల చాటుకి వెళ్ళి ఒంటరిగా ఏడ్చారంట. అది చూసి అక్కడ పనివాళ్ళు అంటే ఏంటయ్యా మీరు నవ్వించే వాళ్ళు ఏడుస్తున్నారు అని, అది చెప్పండి ఒకసారి. అసలు ఇది ఇలా గుండెలు తీస్తే ఆంజనేయుడికి సీతారామ లక్ష్మణులు ఉన్నట్టుగా నేను ఇది నా పర్సనల్ అనుభవం. అది నేను ఎక్కడ చెప్పినట్టు గుర్తులేదు, నీకెలా వచ్చేసింది అనేది. చెప్పండి, శిష్యుండి కదా. కరెక్టే, బాగా అడుగుతున్నావా నువ్వు. మా అబ్బాయిని మా తమ్ముడిని పట్టుకున్నావు, మా అమ్మాయి. అయితే పెళ్ళి చాలా ఘనంగా చెయ్యాలి. నాకు కొడుకు కూతురు. కొడుకు సినిమా గ్రాఫిక్స్ అది మన బాహుబలి చేసాడు, అంతకుముందు మగధీర, రోబో ఇలా చాలా చేసాడు. వాడు ప్రాజెక్ట్ని బట్టి మారుతుంటాడు కంపెనీ. వాడు కంపోజిటర్, వాడి పోస్ట్ కంపోజిటింగ్ అనేది ఒక సెక్షన్ గ్రాఫిక్స్లో, దాని హెడ్ వాడు ఎక్కడ చేసిన. వీళ్ళందరూ వెలుగులోకి రారు, ఎవడో ఆ హెడ్డే 2-3 పేర్లు వేస్తుంటారు సినిమాల్లో. టీము 100 మంది ఉంటారు, అందులో కొన్ని విభాగాలు ఉంటాయి. ఒక విభాగానికి హెడ్ వాడు. మోర్ దాన్ 10 years వాడు గ్రాఫిక్స్ దాంట్లో ఉంటున్నాడు. సుపాణి వాడి పేరు. సో అమ్మాయి అబ్బాయి అందరూ ఇక్కడే ఉండాలి. నేను అమెరికాకి వ్యతిరేకని కాదు, అభ్యుదయానికి అసలు వ్యతిరేకని కాదు. కానీ అభ్యుదయం అంటే అమెరికా అని కూడా నేనేం ఫిక్స్ అవ్వను. అభ్యుదయం అనేక రకాలుగా ఉంటుంది. అమెరికా వెళ్ళడం కూడా అభ్యుదయమే కావచ్చు, కానీ అమెరికా వెళ్ళడం మంచిగా చెడా అనేది ఇప్పుడు టాపిక్ కాదు. అది అభ్యుదయం అనుకుంటే అమెరికా కాదు, ఎక్కడికి అసలు బొంబాయి కూడా పంపద్దు. నా కొడుకు కూతురు నేనున్న చోటే ఉండాలి. ఒక పండగ వస్తుంది, ఒక కష్టం వస్తుంది, ఒక సుఖం వస్తుంది, ఇలా చిటికేస్తే రావాలి. వాళ్ళు రాలేని పరిస్థితులు ఉంటే నేను వెళ్ళి చూసి రావాలి. ఇలాంటి మెంటాలిటీ ఉన్నది ఇద్దరు. ఇదివరకు మేము 7 అన్నదమ్ములు అక్క అని చెప్పుకుంటున్నాం. అంతమంది ఉంటేనే మమకారాలు అలా ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడు ఉన్నది ఒక కొడుకు కూతురు, వాళ్ళకి ఇంకెంత మమకారం. ఇప్పుడు అలా 7-8 పెంచలేక కదా ఇవాళ పరిస్థితులు మారి, పైగా చోటు లేదు. ఇదే ప్రపంచం అనే ఇంటిలో ఇంతమంది పట్టరు. అందుకని దేవుడు తగ్గించేసాడు. ఇలా ఒకరు ముద్దు 2 హద్దు అని. ఈ ఒకరిద్దరినే పెంచడం కష్టమైపోతుంది. టార్గెట్స్ వెళ్ళి అమెరికా దాకా పంపాలి. అమెరికాయే టార్గెట్ అయిపోయింది, ఏంటో అర్థం కాదు. ఓకే, ఏదైనా కాలమాన పరిస్థితులను బట్టి. మా రోజుల్లో బేకాం చదివితే వాడు బాగా బతికేస్తాడు, వాడికి అకౌంట్ ఇది వచ్చేస్తుంది, ఇంకోటి వచ్చి బేకాం ప్రతి ఇంట్లో 7 అన్నదమ్ములు అయితే 6 బేకాములే. ఒకడు బీఎస్సీ అయ్యి బాబా, బీఎస్సీ అనేది డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు అందరూ బీటెక్ ఎంటెక్, అది ఇవి. కొన్నాళ్ళు డాక్టర్ ఇంజనీర్. ఇప్పుడు డాక్టర్ లేడు, ఇంజనీర్. ఎందుకంటే అమెరికా వెళ్ళాలంటే డాక్టర్ కంటే ఇది ఈజీయో మరి ఏంటో. ఓకే, అనేక వృత్తులు ఉన్నాయి, అనేక అవసరాలు ఉన్నాయి, అనేక విలువలు ఉన్నాయి, అనేక అవసరాలు ఉన్నాయి. అందరూ మరి అమెరికా వెళ్ళిపోతే ఎట్లా? అమెరికాని డెవలప్ చేయడానికి ఇండియా లేదు ఇక్కడ. ఇదేం దానికి సప్లయింగ్ కంపెనీ కాదు ఇండియా అనేది. ఇండియాకు ఒక సంస్కృతి ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది, ఒక ఘనత ఉంది, ఒక గొప్ప మేరా భారత్ మహాన్ అని ఉంది. ఈ భారత్ మహాన్ దేనికోసం ఉంది? ఇండియాని డెవలప్ చేయడానికి. ఇదేం ఏజెంట్ కాదు, బ్రోకర్ కాదు, ఇది రా మెటీరియల్ తయారు చేసే ఇది కాదు. ఎందుకుంది మరి అది అక్కడ అమెరికా అనేది? ఇక్కడ పరిస్థితులు బాగులేక. ఇప్పుడు నేను పల్లెటూరులో పుట్టాను. పల్లెటూరు గొప్పదా పట్టణం గొప్పదా? ముందు అమెరికా గొప్పదా ఇండియా గొప్పదాకి సమాధానం పల్లెటూరు గొప్పదా పట్టణం గొప్పదా? పట్టణం అమెరికా అనుకుందాం, పల్లెటూరు ఇండియా అనుకుందాం. ఊరికే ఏదో పోల్చుకోవాలి కదా. పల్లెటూరు చాలా గొప్పది. మనం అక్కడ పుట్టాం కాబట్టి జన్మభూమి. అమ్మ అక్కడ ఉంది, మన నేల అక్కడ ఉంది, మన పొలం అక్కడ ఉంది, మన ఇల్లు గుడిసి అక్కడ ఉంది. అవి వదిలేసి పట్టణం ఎందుకు వచ్చాం? పొట్ట చేత పట్టుకుని వచ్చాం. అక్కడ మనకి ఇంతమందికి అన్నం పెట్టే ఆధారం లేదు. మనం ఏదో చదువుకున్నాం, ఇక్కడికి వచ్చాం. అంటే మరి ఈ పట్టణాన్ని డెవలప్ చేయడానికా నువ్వు పల్లెటూరులో చదువుకున్నది అనేది ఒక వాదన ఉంది. మళ్ళీ పల్లెటూళ్ళు అన్నీ నాశనం అయిపోతున్న కారణం అందరూ పట్టణానికి వలస వెళ్ళిపోవడం అనేది. అది నువ్వు ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఇండియాలో వాళ్ళు అందరూ అమెరికా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు? దానికోసం వెళ్ళిపోను. నేను ఇంట్లో 10 మంది ఉంటే ఒకళ్ళు ఇద్దరు వెళ్ళండి. ఇంట్లో ఉన్నదే ఓ కొడుకు కూతురు, ఇద్దరు అమెరికాయే. సినిమాలో చాలామందిని అడుగు, నువ్వు ఏం చేస్తున్నారని అంటే, ఇప్పుడు
సినిమాలు తగ్గాయి కదా సార్, ఏంటి యాక్టివ్ లేదంటే నేను 6 నెలలు అసలు అమెరికాలోనే ఉంటాను, నేను కొడుకు దగ్గర 3 నెలలు, కూతురు దగ్గర 3. ఏం చేస్తావా అక్కడికి? ఏమోది, వాళ్ళు ఒక లోకంలో వాళ్ళు ఉంటారు, మనం ఏదో అట్లా. వాళ్ళు ఘనంగా చెప్తున్నారా, ఏం చెప్పాలో తెలియ చెప్తున్నారు, నాకు అర్థం కాదు. కొన్నాళ్ళు నాకు ఆశ్చర్యంగా అనిపించేది, బాబోయ్ ఇప్పుడు ఎంత అదృష్టవంతుడు, 6 నెలలు అమెరికాలో ఉంటాడు, ఇద్దరిని అమెరికా పంపేశాడు. ఒక ఆలోచన విధానం అలా ఉండేది. తర్వాత ఆలోచిస్తే ఉన్నది ఇద్దరు, వాళ్ళని పంపి అక్కడ పెట్టుకున్నావు దుకాణం, ఇక్కడ నువ్వు ఉంటావు, ఇక్కడ ఉండలేక అక్కడికి వెళ్తున్నావా, లేకపోతే ఘనంగా అక్కడికి వెళ్తున్నావా? నీకు రేపు ఒంట్లో బాగుండకపోతే వాళ్ళు పరిగెత్తుకు వస్తారా, వాళ్ళు వచ్చేదాకా నువ్వు ఉంటావా? అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా వాళ్ళిద్దరూ నా దగ్గరే ఉండాలి అనుకున్నాను నేను. ఉన్నది ఇద్దరు చక్కగా, కష్టమైన సుఖమైన. అలాగే నేను ఫ్యామిలీని మద్రాసు పట్టుకుపోయి నాకు సినిమా ఛాన్స్ వచ్చినా రాకపోయినా నా దగ్గర రూపాయి ఉంటే ₹10 వాళ్ళ చదువులకి వాటికి వెచ్చించాలి, నేను పస్తున్నా పర్వాలేదు. అలా ఉంటే రేపు పొద్దున్న మా నాన్న సినిమాల్లోకి అక్కడికి ప్రయత్నించి మా జీవితాలు ధ్వంసం చేసేసాడు అనుకోకుండా వాళ్ళు సెటిల్ అయిపోతే నాకు బాగుంటుంది. అలాగే నాకు కొన్ని ఉదాహరణలు చూశాను. ఓహో, వీళ్ళు ఎందుకని హ్యాపీగా ఉన్నారు సినిమాల్లో రాణించకపోయినా కూడా, వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసేసారు. మనం కూడా ఫస్ట్ టార్గెట్ వచ్చింది సినిమా కోసమైనా కూడా పిల్లల్ని సెటిల్ చేయడానికి ఎక్కువ మనం మానసికంగా ఆలోచించాలి. పిల్లల్ని సెటిల్ చేయడం అంటే పెద్ద పెద్ద స్కూల్స్లో చేర్చడం కాదు, డొనేషన్లు కట్టి మంచి చదువు చెప్పే చోట, వాళ్ళకి ఇది వచ్చే చోట. కానీ అలాగా మనం అనుకుంటే అలా విద్య వచ్చేది, అలా అనుకున్నాం కదా అని వాళ్ళు అందరూ పెద్ద పెద్ద ఎంటెక్లు అలా అవరు. మా అబ్బాయి కూడా MBA చదివాడు, చదువుకేం తక్కువ లేదు. సో వాడు వెళ్ళనన్నాడు, అమెరికా వెళ్ళరా, అందరూ వెళ్తున్నారు, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, క్రేజ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి. అమెరికా నుంచి వచ్చిన అమెరికా రిటర్న్డ్ గ్రాఫిక్ మ్యాన్ అంటే అడిగేమో ఇంకో 2 కమ్ములు ఎక్కువ ఉండవు, అదేమో అది ఇండియాలో ఉండి కూడా చేయొచ్చు అన్నాడు. సో వాడి దృక్కోణం అది. మా అమ్మాయిని సరే, నాకు అసలు అమ్మాయి పుట్టాలని ముందు నుంచి కోరిక. ఇంట్లో ఆ పట్టాల కాళ్ళతోటి ఆడపిల్ల అలా గల్మని నడుస్తుంటే లక్ష్మీదేవి నడగాడుతున్నట్టుగా ఒక రిథం, ఒక వేవ్ లెంగ్త్, ఒక మ్యూజిక్ ఇది ఉంటుందని అమ్మాయి కావాలనుకున్నాను. అమ్మాయి పుట్టిన తర్వాత ఈ అమ్మాయిని అమెరికాయో బొంబాయో పంపి నేనేం ఆనందిస్తాను, ఇక్కడే ఉండాలనుకున్నాను. ఇక్కడే ఉండాలనుకున్నప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి, ఇక్కడే ఉండాలనుకుంటే అలాంటి వాడిని చూడాలి. వాడు వాడేమో బిజినెస్లు చేసేస్తాడా, కోట్లు గడించేస్తాడా, అది కాదు. చక్కగా మామయ్య గారు ఇంకోటి నా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, వాడి కష్టం ఏమైనా ఉంటే నేను పట్టించుకోవాలి, నన్ను వాడు అర్థం చేసుకోవాలి. మా మామగారు సినిమా యాక్టర్, నేను నాన్నని అడిగి 2 లక్షలు పట్టరా, 10 లక్షలు పట్టరా, పుట్టింటికి వెళ్ళిపోయి ఇలాంటి వాడు దొరికితే చచ్చిపోతాను నేను. అందుకని ఉన్నంతలో నాకు ఏదైనా కూడా పెళ్ళిళ్ళు. నేను కొన్ని క్యాప్షన్స్ రాశాను మా అమ్మాయి పెళ్ళికి. అందులో ఒక క్యాప్షన్, పైవాడు పెళ్ళి హెడ్డింగ్ కింద, పైవాడు రాస్తాడు, కింద వాళ్ళు చేస్తారు. వాడు రాసేసి ఉంచుతాడు, ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తాం అంతే. ఎవడో స్క్రీన్ ప్లే రాసేసి బౌండ్ స్క్రిప్ట్ స్టోరీ బోర్డ్తో సహా చేసేస్తే మనం షూటింగ్ చేసినట్టు అనమాట. అలాగ మనం చేస్తాం అంతే. అలాగా ఇలాగే ఉండాలి, ఇలా ఉండాలి అనుకుని అలా చేయడంలో ఒకటి మా అబ్బాయికి ఇంట్లో సంబంధమే, అమ్మాయికి నాకు ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీకి తగ్గట్టుగా ఉండేలాగా అలాంటి వాడిని చేసుకున్నాను. ఆ ఏరుకోవడంలో అణిముత్యం దొరుకుండొచ్చు, మామూలు వాడు దొరుకుండొచ్చు, అది మనం గుణగణాలు చూడలేం. ఒకవేళ చూసినా కూడా ఒక అమ్మాయి ఒకేలా ఉండాలనుకుంటాం. ఈ అమ్మాయి 6 అడుగులు ఉంటుంది, 6 అడుగులు 2 అంగుళాలు ఉండాలి అబ్బాయి. ఈ అమ్మాయి ఎంత సన్నంగా ఉండాలి, వీడు ఎంత సన్నంగా ఉండాలి, అలా అన్నీ చూసి చేస్తాం. బాటా చెప్పుల్లాగా 2 ఈక్వల్గా చేస్తాం. పెళ్ళైన ఏడాదికి షేపులు మారిపోతాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఇలాగైనా అయిపోతారు, లేకపోతే ఇలాగైనా అయిపోతారు, ఏదో అయిపోతారు. మరి నువ్వు సెలక్షన్ ఏమైంది? అలాగా మనమైతే ఏదో చేస్తాం తాపత్రయపడి, అలాగే కంటిన్యూ అవుతుంది జీవితం అనేది. మనం చేయడం మీద ఆధారపడి ఉండదు, వాళ్ళ దాని మీద ఆధారపడి. ఈ చేయడంలో మా అమ్మాయి పెళ్ళి సరదాగా ఇక్కడ శిల్పారామంలో చేశాను. శిల్పారామంలో చేసినప్పుడు చక్కగా అక్కడ కూడా ఈ పల్లకి అది పెట్టి విడుదల నుంచి అది ఊరేగించడం. విజయవాడ నుంచి ఒక 15 మంది ఆడవాళ్ళు, త్రిశక్తి పీఠం అదే ఉంది, ఆడవాళ్ళు సన్నయ్య వాయిస్తారు పట్టు చీరలు అవి కట్టుకుని.
ఇలా మా ఊరు బ్యాండ్ మేళం వాళ్ళు రప్పించి ఇలా అన్నీ పెట్టి చేయించి మా అబ్బాయి పెళ్ళి మా ఊళ్ళో చేశాను, అక్కడ కూడా అలా చేశాను. కొంచెం నాకు కొన్ని చోట్ల టేస్ట్ చచ్చిపోకుండా ఉండడానికి కాస్ట్ ఎంతైనా నేను వెనకాడను. కొన్ని చోట్ల పైసా గీసి చూస్తాను, బ్యాలెన్స్ ఒక చోట తగలేయడం, ఒక చోట పొదుపు చేయడం. అలా చేయడంలో శిల్పారామంలో పెళ్లి జరిగింది మా అమ్మాయిది. 5 రోజుల పెళ్లి కుదరలేదు కాబట్టి 3 రోజులు 2.5 రోజులు అయింది. అది అన్ని ఫార్మాలిటీస్ అన్నీ. ఇంకా అప్పగింతలు అనేది ఒక ఘట్టం. ఆ అప్పగింతలు నేను పుడింగిని, నాకు ఏడుపు రాదు, నేను చాలా బ్యాలెన్స్డ్ అనుకుని గర్వంగా ఫీల్ అవుతుంటాను. నాకు కూడా ఏడుపు వస్తుంది అనేది ఆ వేళ ప్రూవ్ అయింది. అయిపోయాక అప్పగింతలు అన్నారు. వాళ్ళ వ్యాన్నో బస్సో ఏదో ఒకటి మాట్లాడారు, అందులో అందరూ ఎక్కారు. మా అమ్మాయి కూడా బాయ్ అది హ్యాపీగానే చెబుతుంది, ఈ ఊళ్ళోనే కదా. అయినా కూడా దానికి ఇంకా అంత లోపల ఉందేమో దానికి బాధ తెలియదు, కానీ చెప్తుంది, వెళ్ళిపోతుంది. నాకు వచ్చేస్తుంది ఇంకా లోపల నుంచి అలా ఫౌంటైన్ స్విచ్ వస్తుంది. ఎటు వెళ్ళాలో నాకు చుట్టూ జనాలు ఉన్నారు, బాగుండదు. సినిమా యాక్టర్ నన్ను చూస్తే అందరు నవ్వే ఫేస్ ఇమేజ్లో ఉన్నాను అప్పట్లో. ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడో అవుట్లెట్ కావాలి, ఎటో పారిపోవాలని అటు చూసి ఇటు చూసి ఇలాంటి పొద ఏదో ఉంటే అక్కడ పడిపోతుంది మన కన్నీరు అంతా. ఎక్కడికి వెళ్తుంది అది? ఈ ఊళ్ళోనే. ఇప్పుడు కావాలంటే వెనకాల నేను ఆ బస్సులో ఎక్కి కూర్చోవచ్చు, కానీ ఒక డెప్త్గా ఆలోచిస్తే పైపైన కాకుండా ఇన్నాళ్ళు పెంచి కలలు కానీ ఇలా చేసి ఈ ఊళ్ళోనే ఉండాలి, పట్టాలు గలగలమనాలి, ఇది అది ఎన్ని అనుకున్న నేను వెళ్ళిపోతుంది. అది ఆ తాడు స్ట్రెచ్ అయిపోతుంది. అది అదే నేను లెక్కలేసుకుని ఏడవలేదు, ఇంకా ఏడవచ్చు, ఇంకా అప్పుడే కాదు, కాసేపు అయ్యాక ఏడుద్దాం అనేది ఏం కాదు. అది క్యాలిక్యులేషన్ అది అట్లా వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఏడుస్తుంటే ఇలా తుడుచుకుంటున్నాను, వాళ్ళు వెళ్ళిపోతాను, మళ్ళీ అటు వెళ్ళాలి, నేను చెయ్యి ఊపాలి, చెయ్యి ఊపితే మధ్యలో చెప్పకుండా వచ్చేసింది. చూసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం అనుకోండి, తుడుచుకోబోతుంటే ఆ చుట్టూ ఇలాగ చూడు, సినిమాల్లో చూస్తుంటారు కమెడియన్లు అందరూ అలా చూస్తారు, అలా ఈ పొదల చాటు నుంచి అలా పనివాళ్ళు అక్కడ శిల్పారామం ఆడాళ్ళే 15-20 మంది అలా చూస్తున్నారు. నేను ఇంకా నాకు వాళ్ళని చూస్తే ఇంకా ఏడుపు వచ్చేసింది. వీళ్ళు చూసేసారేంటి దొరికిపోయాను అన్నట్టు. వాళ్ళు అన్నారు, బాబాయ్ అందరినీ నవ్వేస్తారు, మీరు ఏడుస్తారేంటండి? ఆడపిల్ల అన్నాక మరి వెళ్ళాలి కదండి, ఎప్పటికైనా అమ్మ నాన్నలు వదిలేసి వెళ్ళాలి కదండి. ఊరుకోండి బాబా అంటే నాకు ఇంకా పెరిగిపోతుంది. ఇంకా అదేంటో అది చెప్పుకోవడానికి చిన్న సంఘటన. ఇది సినిమాలో పెడితే పేలదు, జీవితంలో అయితే అది అద్భుతమైన సంఘటన. కొన్ని నిజ జీవిత గాథలు అంటాం, నిజ జీవితంలో సినిమాల్లో చెబితే అది రుచిగా ఉండదు. కొన్ని రుచిగా ఉంటాయి, కొన్ని లేనిది దానికి చిన్న ఫిక్షన్ యాడ్ చేస్తే రుచిగా ఉంటుంది. ఇది మరి సినిమాలో పెడితే అంతగా పేలదు, కానీ నిజ జీవితంలో గొప్ప సంఘటన. ఎందుకు చెప్పే పద్ధతిలో పెట్టే పద్ధతిలో పెడితే అవుతుంది, ఎందుకు కాదంటారు. నేను మోర్ సెంటిమెంటల్ ఏమో అనిపిస్తుంది నాకు. సున్నితత్వం అంటామే. ఒకడు నా జాతకం చూసి అన్నాడు, ఏదో ఎవరో మా అన్నయ్య గారు అబ్బాయి, బాబాయ్ పలానా చోట మా వాళ్ళ అమ్మ తరఫు వాళ్ళు ఎవడో చెప్పింది జరుగుతుంది, భలే చెప్తాడు, రా. నాకు ఎందుకురా ఇప్పుడు జాతకం, నేను రాను. కాదు, సినిమా ఫీల్డ్లో ఉన్నాను, నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే బాగుంటుంది కదా. బాగోలేదని చెప్తాడు, 20 ఏళ్ళు బాగోలేదు అంటాడు, ఏడుస్తే ఇంట్లో కూర్చోనా ప్రయత్నాలు మానేసి, లేకపోతే నీకు ఇంకో 30 ఏళ్ళు తిరగలేదంటాడు. నేను ఇలా కాలుతో తన్నుతూ పోనా, నాకు తిరగలేదని. అది మనం పని చేసుకుంటూ పోదాం, బాగుండడం బాగోలేకపోవడం 2 పగలు రాత్రిలో జరుగుతూ ఉంటాయి. కాదు, ఊరికి తెలిసినవాడు వాడు ఉన్నాడు, ఒకసారి హలో అని వెళ్ళిపోదు, నువ్వేం మాట్లాడద్దు రా, మా బాబాయ్ అని చెప్తాను, ఆయన ఏమైనా చెప్తాడు, లేకపోతే లేదు అన్నట్టు తీసుకెళ్ళాడు. నేను వచ్చిన పని నేను చెప్పలేదు, వాడు చెప్పలేదు. ఆయన ఏదో ఉపాసకుడు, దేవి ఉపాసకుడు, అంటే రోజు ఆ అమ్మవారిని కొలిచి మధ్యలో వచ్చాడు, ఒక్కటే మాట అన్నాడు, మీరు పైకి కనిపించే అంత మెత్తన కాదు. వెళ్ళిపోయాడు అంతే. ఎందుకు చెప్పాడో అది తెలియదు. పైకి కనిపించే అంత మంచివాళ్ళు కాదని లేదు, పైకి కనిపించే అంత మెత్తన కాదు, చాలా
ఓకే. స్టోన్ రాక్ ఏమంటారు, దృఢచిత్తం అంటారా, లేకపోతే నెగిటివ్గా ఆలోచిస్తే రాతి మనసు వాడికి కరగదు అన్నాడు. కానీ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడేటప్పుడు మీది సున్నితమే కాదు, చాలా దృఢత్వమైన నాగార్జున సిమెంట్ మీది అన్నట్టుగా అతను. అలాగా నిజమే, ఈ సున్నితత్వం ఆ కఠినత్వం రెండు ఎడాపెడా ఉండుంటాయి. లేకపోతే ఈ వాల్యూస్ ఉండవు. సున్నితత్వం లేకపోతే, ఆ కఠినత్వం లేకపోతే ఈ అనుకున్నవి ఆ మొండి పట్టుదలతో చేసే ఏదో ఉండదు. ఇంకో రకంగా మాట్లాడితే ప్రతి మనిషిలో కాంప్లెక్స్లు, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేవి రెండు ఉంటాయి. నా అంత గొప్పవాడు లేడు, సుపీరియారిటీ కాంప్లెక్స్. నేను ఎందుకు పనికిరాను, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఒక కొటేషన్ కూడా ఉంది, సుపీరియారిటీ కాంప్లెక్స్ బేస్డ్ ఆన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని. ఓకే. నేను గొప్పవాడిని అని మాటిమాటికి చెప్పుకోవడం, నువ్వు తక్కువవాడు అని లోపల అనుకుంటున్నావు. నేను తక్కువవాడిని కాదు అనకుండా నేను గొప్పవాడిని అంటున్నావు. ఈ ఇన్ఫీరియారిటీ దాని మీద ఆధారపడి ఉందన్నమాట నీ సుపీరియారిటీ. అవన్నీ పక్కన పెడితే ఈ రెండు కాంప్లెక్స్లు ఉన్నాయి, ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ. ఈ రెండు ప్రతి మనిషిలో ఉండాలి. తక్కడే పళ్ళలాగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. నేను గొప్పవాడిని అని ఈ పళ్ళెం కిందకి దిగుతుంది అనుకో, ఈ పళ్ళెం పైకి లేస్తూ ఉంటుంది. నీకు అహంకారం పెరుగుతుంది అనమాట. నేను ఎందుకు పనికిరాను అని ఇది చేస్తుంటే ఈ పళ్ళెం పైకి లేస్తూ ఉంటుంది. అంటే నువ్వు అనుకున్నది ఏది చేయలేవు. నేను ఎందుకు పనికిరాను అనుకుంటే ఏం చేయగలను. నేను యాక్ట్ చేయలేను అనుకుంటే నేను అసలు కావిడేసుకుని తిరగలను. నా సినిమాల్లో గోచి పెట్టుకుని నేను చేయగలను అనుకుంటే నేను చేయగలను. నేను మద్రాసు వెళ్ళి సాధించలేను అనుకుంటే వెళ్ళగలను. అసలు ఏదైనా అట్లా ఆ దృఢచిత్తంతో ఉండాలి. అది ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నాలో అహంకారం పెరుగుతుందా, నాలో చిన్నతనం, నన్ను నేను తక్కువ అంచనా వేసుకుంటున్నానా, అది లేకుండా తల ఉంచుకోవద్దు, తల ఎగరేయద్దు. అలా బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ వెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అడుగుతూ వెళ్ళు, దారి అదే తెలుస్తుంది. అడుగులేస్తూ వెళ్ళు, ఊరు అదే వస్తుంది. నీ ఓటమి నువ్వు ఓడిపోయినప్పుడు కాదు, నీ ఆట ఆపేసినప్పుడు అని ఇంకో ఎక్స్ప్రెషన్. అలాగ చూసుకుంటే ప్రయాణం ఆపేసినప్పుడు నీ ఓటమి. ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు, అందులో విజయాలు వస్తాయి, అపజయాలు వస్తాయి. తవ్వుకుంటూ వెళ్తావు, నిధులు దొరుకుతాయి, ఇంకో వానపాములు దొరుకుతాయి, ఇంకోటి దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కావాల్సిన తీసుకో, అక్కలేని తప్పించుకో, అన్నిటిని భరించు. ఓకే. ఫిలాసఫీకి వెళ్ళామంటే ఇంటర్వ్యూ అయిపోయిందని అర్థం. లేదు, ఇది స్టార్టింగ్ మనది. ఇవన్నీ ఏమంటారు మీరు, అంటే ఏంటి, లీడ్ వెళ్తున్న కొద్దీ మీరు చెప్తున్నారు, దాంట్లో అవసరం ఉన్నాయి మేము తీసుకుంటాం. ఇంకా